హాయ్ అండి. హ్మ్. నేను మొన్నటి వరకు ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2007 వీడియోస్ చేశాను. ఒక వ్యూవర్ ఏమన్నారంటే, లేటెస్ట్ వెర్షన్ చెప్పండి మేడం అని అన్నారు. సో, ఇక నుంచి నేను లేటెస్ట్ వెర్షన్ చెప్దామని అనుకుంటున్నాను. అది ఇది సేమ్ ఒకేలాగా ఉంటాయండి సాఫ్ట్‌వేర్స్. కాకపోతే ఏంటంటే కొన్ని యాడ్ ఇన్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం దాంట్లో హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఉన్న కొంచెం భాగం వరకు అయిందండి. సో, ఇప్పుడు హోమ్ ట్యాబ్‌లో నేను ఇక్కడ కొత్తగా యాడ్ అయినయి చెప్దామనుకుంటున్నాను. అవి కూడా నేమ్స్ అయి ఉండొచ్చు లైట్‌గా. సో, చూడండి. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ కొన్ని ఆప్షన్స్. అందులో ఈ ఆప్షన్ ఏంటంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టైపోగ్రఫీ. ఇదేంటంటే ఒక వర్డ్ ఉంటుంది కదా, మనం హెడ్డింగ్సే కానీ మోడల్లో పెట్టాలనుకుంటూ ఉంటాం, డిఫరెంట్ డిజైన్స్లో పెట్టాలనుకుంటాం. అలాంటి వాటి కోసం ఈ ఫాంట్ గ్రూప్లో ఉన్న టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టైపోగ్రఫీ బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇదివరకు రోజుల్లో అయితే మనకి గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి. మనం రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ క్రియేట్ చేసేవాళ్ళం. డయాగ్రామ్స్ వేసి స్కెచ్ పెన్స్తో అవి ఇవి యూజ్ చేసి బ్యూటిఫుల్గా డెకరేట్ చేసేవాళ్ళం. అలాంటి డెకరేటింగ్ థింగ్స్ కోసం ఈ కమాండ్ని మనం యూజ్ చేయొచ్చు. అదేంటి అంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టైపోగ్రఫీ. సో, ఇప్పుడు ఈ రామ అండ్ సీత అని టైప్ చేశాను, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మనకి ఏ రకంగా అయినా ఆ వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు, స్టైలీగా పెట్టుకోవచ్చు. సెలెక్ట్ చేశాను, సైజ్ పెంచుతున్నాను, మనకు కనిపించాలి కదా. ఓకే, లిస్ట్ బార్, ఇందులో ఏదో ఒకటి క్లిక్ ఇచ్చాను. నెక్స్ట్ అనిపించింది, ఇంకొంచెం బెటర్గా కావాలనిపించింది. అవుట్లైన్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్ రెడ్ ఇద్దాం. ఓకే, అవుట్లైన్ చేంజ్ అయ్యింది చూసారా. నెక్స్ట్ షాడో ఎఫెక్ట్స్ ఇది ఇస్తున్నాను. అలా డిఫరెంట్ గ్లో ఇద్దాం అనుకుంటున్నాను. గ్లోలో ఇది చూసారా. గ్రీటింగ్ కార్డ్సే కానీ ఏమన్నా మనం క్రియేట్ చేయాలనుకుంటే ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో ఇలా ఒక వర్డ్ని టైప్ చేసుకుని ఈ కమాండ్ వచ్చేసి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టైపోగ్రఫీతో మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.